ఒక సమయంలో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ సుపాకో భారత్ కన్నా 4 అడుగుల ముందు వరుసలో ఉండేది. ఇది నిజమండి. మరి భారత్ ఇప్పుడు పాకిస్తాన్ కన్నా ముందుకు ఎలా వెళ్ళింది? అనేక కారణాలతో ఇది సాధ్యమైంది. ఇందుకు పాకిస్తాన్ విధానాలు, ఇండియా పనితనం కూడా తోడైంది. పాకిస్తాన్ స్పేస్ ఏజెన్సీ పెద్దల వైఫల్యం, ఇండియాలోని శాస్త్రవేత్తల కృషి కూడా దోహదపడింది. ఈ విషయాలన్నీ వివరంగా చెప్పుకుందాం. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయనే విషయం చాలా వివరంగా కూడా తెలుసుకుందాం. భారత్ పాకిస్తాన్ స్పేస్ వార్ చరిత్రలో చాలా తక్కువగానే నిక్షిప్తమై ఉంది. అంతకంటే ముందు ప్రపంచంలోని స్పేస్ వార్ ఎలా మొదలైందో తెలుసుకుందాం. 1957లో రష్యా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. అప్పుడది యుఎస్ఎస్ఆర్గా పిలువబడేది. యుఎస్ఎస్ఆర్ శాటిలైట్ ద్వారా ఒక కృత్రిమ చంద్రుణ్ణి అంతరిక్షంలోకి పంపింది. ఈ పనితో రష్యా పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది. ఎందుకంటే అంతరిక్షంలోకి శాటిలైట్ పంపడం ఆనాటి కాలంలో అది అద్భుతమే. ఆ శాటిలైట్ పేరు స్పుత్నిక్. ఈ శాటిలైట్కి అందరూ సలాం చెప్పేశారు. రష్యా ప్రపంచమందరికీ ఒక చుక్కానిలాగా కనిపించింది. మరోవైపు అమెరికా తన అడుగులు చాలా నెమ్మదిగా వేసేది. మన స్నేహితులు ముందు వరుసలో ఉంటే సంతోషంగానే ఉంటాం, కానీ మన శత్రువులు ముందుంటే దుఃఖంగానే అనిపిస్తుంది. ఈ పరిస్థితి ఎలా ఉంటుందో ఆనాటి అమెరికన్లే బాగా చెప్పగలరు. యుఎస్ఎస్ఆర్ సాధించిన ఈ విజయం తర్వాత అమెరికా సందిగ్ధంలో పడిపోయింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అమెరికా తన స్పేస్ మిషన్ని మొదలుపెట్టింది. 1958లో నాసా జర్నీ మొదలైంది. రష్యాకి తన శక్తిని చూపించడానికి, ప్రపంచంలో ఆధిపత్య దేశంగా నిలబడ్డానికి చంద్రుని మీదకి ఆస్ట్రోనాట్స్ని పంపింది అమెరికా. ఇప్పుడు విషయంలోకి వచ్చి భారత్ పాకిస్తాన్ స్పేస్ వార్ గురించి మరింత వివరంగా మాట్లాడుకుందాం. ఇస్రో సుపార్కో మధ్య ఘర్షణ గురించి కూడా తెలుసుకుందాం. పాకిస్తాన్ స్పేస్ స్టేషన్ నుంచి భారత్ కంటే ముందే స్పేస్లోకి రాకెట్ని లాంచ్ చేసింది. భారత్ కంటే 8 ఏళ్ల ముందే అక్కడ పూర్తి స్థాయిలో వ్యవస్థ ఏర్పడింది. పాకిస్తాన్ లాంటి దేశానికి ఇది ఎలా సాధ్యమైందనే ప్రశ్న రావడం సహజం. అయితే విషయం ఏంటంటే ఈ పని పాకిస్తాన్ ఒంటరిగా చేయలేదు. అమెరికా సాయంతో ఈ పని చేసింది. రష్యా తర్వాత అమెరికా స్పేస్తో తన స్థాయి పదిలం చేసుకోవాలనుకుంది. రష్యా విజయం తర్వాత అమెరికా అధ్యక్షుడు ఏకంగా చంద్రుడి మీదకి మనిషిని పంపుతామనే ప్రకటనే చేశారు. ఇది చాలా పెద్ద కమిట్మెంట్. చాలా దేశాలు అమెరికాకి సహకరిస్తేనే అది సాధ్యమయ్యేది. ఆ సమయంలో అమెరికాకి ఏషియాలో ఒక పార్ట్నర్ అవసరం కూడా ఉంది. భారత్ ముందు నుంచి రష్యాతో స్నేహం చేస్తూ ఉంది. అందుకని అమెరికా తన పార్ట్నర్గా పాకిస్తాన్ను ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. పాకిస్తాన్ అలా వచ్చిన అవకాశాన్ని వెంటనే చేరుకుంది. 1961లో పాకిస్తాన్ స్పేస్ ఏజెన్సీ సుపార్కోని ఎస్టాబ్లిష్ చేసింది. పాకిస్తాన్ తన స్పేస్ ప్రోగ్రామ్ని 1961లో ప్రారంభించింది. ఈ మొత్తం ప్రాజెక్ట్ని ఒక పాకిస్తానీ జీనియస్ లీడ్ చేశారు. అతని పేరు అబ్దుల్ సలాం. అబ్దుల్ సలాం పాకిస్తాన్ స్పేస్ ఏజెన్సీ సుపాకో ఫౌండర్ కూడా. అప్పుడు మన దగ్గర అబ్దుల్ కలాం ఉన్నారు. అతనికి సహకారంగా అబ్దుల్ సలాం ఉన్నారు. ఇస్రోకి అబ్దుల్ కలాం చేసిన సేవలు ఎలాంటివో మనందరికీ బాగా తెలుసు. అయితే అబ్దుల్ సలాంతో మాత్రం పాకిస్తాన్ వాళ్ళు ఎలా వ్యవహరించారో తెలుసుకోవాల్సిన స్టోరీ. తమ స్పేస్ ఏజెన్సీని స్థాపించిన వ్యక్తితో పాకిస్తాన్ ఎలా వ్యవహరించిందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. పాకిస్తాన్ స్పేస్ ఏజెన్సీ ఆరంభించిన మరుసటి సంవత్సరమే సౌండింగ్ రాకెట్ను కూడా లాంచ్ చేసింది. అప్పటి వరకు భారత్లో ఎలాంటి స్పేస్ ప్రోగ్రాం మొదలు కాలేదు. పాకిస్తాన్కి దక్కిన స్పేస్ సమాచారంతో భారత్కు వ్యతిరేకంగా కూడా వాడుకునే అవకాశం ఉంది. ఆ విషయాన్ని భారత శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ చాలా బాగా గ్రహించారు. విక్రమ్ సారాభాయ్ కృషి, త్యాగం ఫలితంగానే ఇస్రో ఆరంభమైంది. చాలా సంక్షిప్తంగా విక్రమ్ సారాభాయ్ ఎవరో తెలుసుకుందాం. విక్రమ్ సారాభాయ్ సాధారణ వ్యక్తి కాదు. 1919 ఆగస్టు 12న గుజరాత్లో జన్మించారు. అప్పుడు ఆ రాష్ట్రాన్ని బొంబాయి రాష్ట్రం అని పిలిచేవాళ్ళు. అహ్మదాబాద్లో విక్రమ్ సారాభాయ్ జన్మించారు. పూర్తి పేరు విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. కేంబ్రిడ్జ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సంపన్నుల కుటుంబాల్లో పుట్టారు. కాస్మిక్ రేస్ ఫీల్డ్లో కూడా ఎక్స్పర్ట్. డాక్టర్ సివి రామన్ దగ్గర శిష్యరికం చేశారు. అతని వద్ద కేంబ్రిడ్జ్ డిగ్రీ ఉంది. తనకున్న విద్యార్హతలతో భారత్ కాకుండా విదేశాల్లో ఎక్కడైనా స్థిరపడే అవకాశం కూడా ఉంది. కానీ విక్రమ్ సారాభాయ్ భారత్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. భారత్ను స్పేస్లోకి తీసుకువెళ్లాలని కలలు కన్నారు. అతని మాటలు విని అందరూ నవ్వేవాళ్ళు. ఒక విదేశీ పత్రిక అతన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు భారత్ లాంటి పేద దేశం స్పేస్లోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు. భారత్ పేద దేశమే, అందుకే స్పేస్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయోగాలు భారత ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకొస్తాయి. భారత స్పేస్ మిషన్ భారత ఆర్థిక వ్యవస్థను ఎలా పటిష్టం చేస్తుంది. స్పేస్ సెంటర్ ఏర్పాటుకి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా దగ్గర లేదు. స్పేస్ సెంటర్ని లీడ్ చేసే శాస్త్రవేత్తలు కూడా లేరు. ఒకవేళ ఉన్న వాళ్లకు మంచి వేతనాలు ఇచ్చే స్థితి కూడా భారత్ దగ్గర లేదు. మరి వీటన్నిటినీ ఎలా అధిగమించాం? వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించడమే సరైన పద్ధతి. విక్రమ్ సారాభాయ్ వీటన్నిటినీ అధిగమించి ముందుకు సాగాలనుకున్నారు.
భారత్ అంతరిక్షంలోకి వెళ్లే అవకాశాల గురించి ఆలోచించారు. ఈ సందర్భంలోనే విక్రమ్ సారాభాయ్ తనకున్న శక్తి సామర్థ్యాలను వినియోగించుకున్నారు. భారత స్పేస్ సెక్టర్లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానం పలికారు. మా దగ్గర జ్ఞానం ఉంది, మేధో సంపద అమితంగా ఉంది, ఇది దేశానికి ఉపయోగపడుతుందని చెప్పారు. అదే చేసి చూపించారు కూడా. ఆ సమయంలో ఫ్రాన్స్ మనకి ఉచితంగా కొంత టెక్నాలజీని సహకారంగా అందించింది. అనేక దేశాలు అనేక రూపాల్లో సహాయం చేశాయి. అమెరికా కూడా తమ వంతుగా ఒక రాకెట్ ఇచ్చి సాయపడింది. వీటన్నిటి సహకారంతో భారత్ కూడా తనకున్న జ్ఞానంతో అనుభవంతో ఒక విశాలమైన రాకెట్ను తయారు చేసింది. 1963 నవంబర్లో మన దేశం నుంచి మొదటి సౌండింగ్ రాకెట్ లాంచ్ అయింది. అప్పటికి కూడా ఇస్రో రూపుదిద్దుకోలేదు. ఆ తర్వాత కొంతకాలానికి ఇస్రో ఏర్పడింది. ఇతర దేశాలు రూపొందించిన స్పేస్ టెక్నాలజీని అర్థం చేసుకునేందుకు భారత్ ప్రయత్నించింది. తమ జ్ఞానాన్ని కూడా జోడించింది. స్పేస్ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించింది. ఎట్టకేలకు 1969 ఆగస్టు 15న ఇస్రోకి అంకురార్పణ జరిగింది. ఇస్రో ఆరంభం కాగానే శాటిలైట్ ఇంటర్నేషనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ మొదలుపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లోని అనేక మందికి శాటిలైట్ ద్వారా విద్యాబోధన చేసేందుకు ప్రయత్నాలు చేసింది. అవన్నీ టీవీలో ప్రసారమయ్యేవి. భారతదేశం తయారు చేసిన మొదటి శాటిలైట్ ఆర్యభట్ట. ప్రభుత్వం స్పేస్ ప్రోగ్రాం ప్రాధాన్యతను గుర్తించింది. అందుకే ఇస్రోకి ఫండింగ్ ఇస్తోంది. ఆ తర్వాత 1983లో ఇస్రో మొదటి కమ్యూనికేషన్ సిస్టమ్ను లాంచ్ చేసింది. మన శాస్త్రవేత్తల కష్టం చూడండి. ఇస్రో ఆరంభించిన తొలి రోజుల నాటి చిత్రం ఇది. అది అప్పటి ఫోటో. ఇది ఇప్పటి ప్రగతి. ఈ అభివృద్ధిని చూసి ఇప్పుడు ప్రపంచమంతా అభినందనలు కురిపిస్తుంది మన మీద. మనం చందమామ మీద అడుగు పెట్టేశాం. రోవర్ చంద్రుడి మీద తిరుగుతూ ఉంది. మార్స్ మీద కూడా మన ప్రయోగాలు మొదలయ్యాయి. అక్కడికి కూడా మన ఆర్బిటర్ మొదటి ప్రయోగంలోనే విజయవంతంగా చేరింది. చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత భారత్ ప్రతిష్ట మరింతగా పెరిగింది. సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, సింగపూర్ లాంటి దేశాలు ఇస్రోతో భారత్ కలిసి పనిచేయాలని సిద్ధంగా ఉన్నాయి. తక్కువ వ్యయంతో స్పేస్లోకి వెళ్లే టెక్నాలజీ ఇప్పుడు భారత్ సొంతం. ఆ టెక్నాలజీ ఎంత చౌకైందో అని మాట్లాడుకుంటున్నాం, కానీ అది చాలా కష్టమైంది కూడా. ఆ టెక్నాలజీని భారత్ స్వయంగా తయారు చేసుకుంది. ఇప్పుడు వీనస్తో పాటు సూర్యుని మీదకి కూడా మన శాటిలైట్స్ను పంపేందుకు ప్రయత్నాలు మొదలైపోయాయి. భవిష్యత్తులో మనుషుల్ని కూడా స్పేస్లోకి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దశలో పాకిస్తాన్ చాలా వెనుకబడిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఒక్క శాటిలైట్ లాంచింగ్ సిస్టమ్ కూడా లేదు. ప్రపంచంలోని అనేక దేశాలు తమ శాటిలైట్స్ను భారత్ స్పేస్లో లాంచ్ చేస్తున్నాయని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ పని చాలా కాలంగా జరుగుతోంది. భారత్ దగ్గర ఆ శాటిలైట్స్ని తక్కువ ఖర్చుతో లాంచ్ చేసే టెక్నాలజీ ఉంది. మరి 2040 కంటే ముందు పాకిస్తాన్ తన సొంత శాటిలైట్ను తయారు చేసుకునే స్థితిలో లేదు. పరిస్థితులు అనుకూలిస్తే, అనుకూలించకపోతే అది ఎప్పటికి జరుగుతుందో కూడా చెప్పలేం. మనకన్నా ముందు మొదలైన స్పేస్ సెంటర్ ఎందుకు ముందుకు వెళ్ళలేదనే ప్రశ్న మీలో చాలామందికి వచ్చే ఉంటుంది. అందుకు కారణం ఆలోచన ధోరణిలో ఉన్న వ్యత్యాసం. భారత్ క్రమ పద్ధతిలో పని మీద, వ్యక్తుల మీద, యంత్రాల మీద, టెక్నాలజీ మీద ఫోకస్ పెట్టింది. అదే సమయంలో పాకిస్తాన్ తన శక్తియుక్తులన్నీ ఆయుధ పరిశ్రమ మీద పెట్టింది. వాళ్ళ బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు కూడా సైన్యానికే. భారత్తో తలపడ్డం మీదే దృష్టి పెట్టేది. అక్కడ సైన్యం అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం కూడా ఎక్కువే. స్పేస్ సెంటర్ అధికారులు కూడా రిటైర్డ్ జనరల్ చేతిలో ఉండేవాళ్ళు. ఇస్రో బాధ్యతలు పూర్తిగా సురక్షితులైన ఆస్ట్రోనామర్స్ చేతిలో ఉంటాయి. రాజకీయ వైఫల్యం, ఆర్థిక వైఫల్యం, సైనిక జోక్యంతో పాకిస్తాన్ స్పేస్ ఏజెన్సీ అభివృద్ధి మూలన పడింది. పాకిస్తాన్ స్పేస్ ఏజెన్సీ వ్యవస్థాపకుడు అబ్దుల్ సలాం గొప్ప విద్యావంతుడు. కానీ అప్పటి పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ఒక బిల్ పాస్ చేశాడు. అహ్మద్కి చెందిన సామాజిక వర్గాల వారిని ముస్లిమేతరులుగా ప్రకటించారు. అలా అబ్దుల్ సలాంను ముస్లిమేతరుడిగా ప్రకటించారు. దాంతో అబ్దుల్ సలాంను పాకిస్తాన్ స్పేస్ సెంటర్లో ఉన్నత పదవి నుంచి తొలగించారు. మతం ఆధారంగా దేశాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే అది ఎలా ఉంటుందో పాకిస్తాన్ని చూసే అర్థమవుతుంది. సాధారణ ప్రజలు కూడా అనేక గొప్ప ఆవిష్కరణలు చేస్తున్నారు. వాళ్ళందరూ మన మధ్యలో ఉండే సాధారణ ప్రజలుగానే కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వారికి గుర్తింపు కావాలి. వారికి సరిపడా వేతనాలు ఇవ్వాలి. భారత ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.